హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, తినే కొద్దీ తినాలనిపించేలా ఒక కమ్మనైన స్వీట్ రెసిపీ ఇది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇష్టంగా తినే రెసిపీ. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. గులాబ్ జామున్ కంటే కూడా టేస్టీగా ఉందండి ఈ స్వీటు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్లోనికి కానీ ఒక బౌల్లోనికి కానీ ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇందులోనికి ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని, కొద్దిగా చిటికెడు సాల్ట్, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడరు, మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడరు, ఒక 4-5 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలిసేలా చేత్తో ఫస్ట్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. పిండి పట్టుకొని చూస్తే ఇలా ముద్దలా రావాలి. ఒకవేళ రాలేదు అంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోనికి గోరువెచ్చగా ఉన్న పాలని వేసుకొని సరిపడినన్ని వేసుకొని పిండిని ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పాలు మాత్రం గోరువెచ్చగా ఉండాలి, అప్పుడే పిండి సాఫ్ట్గా వస్తుంది. ఇలా గోరువెచ్చగా ఉన్న పాలను వేసుకొని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన కొద్దిగా నెయ్యి రాసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఈ పిండి నానేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలోనికి ఒక కప్పు షుగర్ని, 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. పిండి ఏ కప్పుతో తీసుకున్నామో షుగర్ని కూడా అదే కప్తో తీసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడరు, కొద్దిగా ఫుడ్ కలర్ని వేస్తున్నాను నేను. ఫుడ్ కలర్ ఆప్షనల్, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకొని షుగర్ సిరప్ని అంతా కూడా బాగా కరిగించుకోవాలి. షుగర్ సిరప్ గులాబ్ జామున్ పాకంలా కొద్దిగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. కాస్త జిగురుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి షుగర్ సిరప్ని. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఒక్కసారి చేత్తో అంతా కూడా ఇలా బాగా కలుపుకొని ఈ పిండి ముద్దను తీసుకొని చపాతీ కర్రతో ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకొని సైడ్స్కి అంతా కూడా ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఈక్వల్గా వచ్చేటట్లుగా ఈ సైడ్ పార్ట్నంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా మరీ మందంగా కాదు, మరీ లావుగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటన్నింటిని ప్లేట్లోనికి తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటన్నింటిని వేసేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి వాటంతట అవే పైకి తేలేంత వరకు కదపకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ అన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. అప్పుడే వీటిని వేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోనికి తీసేసుకోవాలి. తర్వాత అన్నింటిని ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ని బాగా వేడి చేసి ఈ కేక్లోనికి వేసేసుకోవాలి. పాల్ కేక్లోనికి ఇలా షుగర్ సిరప్ని అంతా వేసేసుకొని ఒక 1 అవర్ పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఒక 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. షుగర్ సిరప్ అంతా కూడా పీల్చుకొని చాలా జ్యూసీగా చాలా బాగున్నాయి. టైం ఉంటే 2 అవర్స్ పెట్టినా కూడా ఇంకా చాలా బాగా వస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే పాల్ కేక్ రెసిపీ రెడీ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.